ఎలా ఉండబోతుంది అన్న? కొత్త సంవత్సరం తెలుగు సంవత్సరం రోజు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఒక హ్యాపీనెస్ కలిగించింది. బెనిఫిట్ షోలు పడతాయి అనుకున్నాం, అవి కూడా క్యాన్సిల్ చేశారంట అమావాస్య అని. ఇంకా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ పొద్దున్నే 6:30 7:30కి పూజలు చేసుకుని 9ంటికి సినిమా హాల్కి వెళ్తాం, అందరం సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. పండగ ఇటు వెళ్ళిపోతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదగా అని మేము హ్యాపీగా ఉన్నామన్న. అన్న నార్మల్గా ఫోన్లోనే ఆ కట్అవుట్ చూస్తా ఉంటే చాలా మంది పూనకాలు అంటారు, మరి థియేటర్లో ఆ కట్అవుట్ చూస్తే ఎట్లా? నేను రీసెంట్గా కూడా చెప్పానన్న, కాలర్ ఎగరేసే పాటకి కుర్చీలు ఎగిరిపోతాం ఖాయం. కుర్చీలు లేకుండా పెట్టుకుంటారా బాబు, ఆ స్టప్పులకే అసలు లేచి నిలబడి డ్యాన్స్ చేయాలన్న ఫీలింగ్ కలిగింది. మరి ఏం కొట్టాడు వెనకమాల మ్యూజిక్ చూస్తుంటే అబ్బా, అది ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఆటలు, ఆ ఆటలు మళ్ళీ గుర్తొచ్చింది. ఆ మ్యూజిక్ అంతా హ్యాపీనెస్ ఇచ్చింది. అన్న బయట అయితే చాలా మంది సినిమా మీద నమ్మకం లేదు అంటున్నారు, మీరు ఇంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నారు? సినిమా ఇవాళ అమావాస్యలో ఉండారన్న వాళ్ళు అందరూ, రేపు అమావాస్య పోయిద్ది అందరికీ వదిలిద్ది, వాళ్ళే చెబుతారు అరే బాబు చూడాలరా ఈ సినిమా అనే ఫీలింగ్ వాళ్ళకి రేపటి నుంచి కలిగిద్ది. కొత్త సంవత్సరం ఓకేనా, సంవత్సరం మనది, నూతన సంవత్సరం మనకి, కాబట్టి హ్యాపీనెస్ అనేది పాతయని పోతాయి, వదిలిచ్చేసుకుంటారు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు, రేపు కొత్త రకంగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా, ఆ సినిమా రేంజ్ ని సినిమా రీచ్ అవుతుంది అంటారా? లేకపోతే గబ్బర్ సింగ్ కన్నా కూడా సూపర్గా ఉండబోతుంది. గబ్బర్ సింగ్లో ఏదో పోలీస్ వేషం స్మాల్గా నడిచింది, దీనిలో రాజకీయం నేర్చుకున్న పోలీస్గా రాబోతున్నాడు, వచ్చాడు చూపిపోతున్నాడు ఓకేనా. మొన్న రీసెంట్గా తొడగొడటానికి ఎన్నో సంవత్సరాల నుంచి తొడనగానే పాపం వాళ్ళ అన్నయ్యకి కానీ వీళ్ళకి కానీ డైలాగులు వస్తే బాలే గుర్తొచ్చేవాడు. ఆ ఫీలింగ్ అనేది పోయింది, మేడమే చేయటం రాని. ఇప్పుడు అంతే, ఈ కాలర్ ఎగరేసే పాట మాత్రం హైలైట్ అనిపించింది. ఆ పాట సినిమాకి సూపర్ హిట్ కొట్టబోతుంది. ఈ పాటలు వచ్చినప్పుడు మరి థియేటర్లో కుర్చీలు, ఆ బాక్సులు, స్క్రీన్ ఉంటుందంటారా? కంపల్సరిగా డ్యామేజ్ అయితే అయ్యిద్ది, తట్టుకోవాలి. తీసుకున్న సినిమా హాల్ వాళ్ళందరూ ముఖ్యంగా తట్టుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. రీసెంట్గా పెద్ద పెద్ద సినిమా హాల్ కూడా ఓపెన్ అయ్యి 4,000 5,000 రేట్లు పెట్టారు, అయినా కానీ ఎరగడం ఖాయం. అదే ఒక హ్యాపీనెస్, ఎందుకంటే రేట్లు పెంచారు కదా, ఈ బాధ అనేది నొప్పి అనేది తర్వాత తెలిసిద్దని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా ఓజీ సినిమాతో 300 కోట్లు అన్నారు, మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి? దాటిద్దన్న, ఎందుకంటే నేను ఎండదాకా ఏదో అనుకున్నా కానీ 500 కోట్లు అయితే తొలి రోజు దాటిద్దన్న హ్యాపీనెస్ అయితే నిన్నటి నుంచి నాకు మొదలైంది. ఎందుకంటే మాట్లాడిన సెటైర్లు కానీ కింద కామెంట్లు కానీ చూస్తుంటే నాకు అర్థమైంది 5 అయితే దాటిద్ది.